వరసిద్ధివినాయకాయ నమః. ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః. మీకు కనిపిస్తున్న స్వామి శివస్వామి అంటారు. మామూలుగా చిన్నప్పుడే నామధేయం వెంకటేశ్వర. అయితే శివుడు ఎప్పుడు కళలోకి రావటం వలన, ప్రతిరోజు కళలోకి రావటం వలన ఆ శివ ధ్యానంలో ఎప్పుడు ఉంటూ శివుని స్మరిస్తూ మామూలుగా అందరిలాగానే విలేజ్ నుంచి వ్యాపారం చేయడానికి హైదరాబాద్ వచ్చినా కానీ ఆ వ్యాపారంలో ఉంటూనే, వ్యాపారంలో బిజీగా ఉంటూనే ఈ శివుడు కళలోకి రావడం దగ్గర నుంచి శివుడిని నమ్ముకొని ఎప్పుడు శ్రీశైలం వెళ్ళడం, అనేక క్షేత్రాలు వెళ్ళటము, చాలా చాలా దూరాలు వెళ్ళి పూజలు చేయించడం, కార్యక్రమాలు చేయడం, ప్రతి పండగకి పెద్ద పెద్ద పూజలు చేస్తూ ఫ్రీగా అన్నదానాలు పెడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. అసలు ఈ దారి ఎలా పడింది, ఎవరి నుంచి వచ్చారు, ఎలా ఈ భక్తి పెరిగింది, ఆ నమ్మకం ఎలా కలిగింది, ఆ భగవంతుడు ఎలా సహాయం చేశాడు అభివృద్ధికి, ఇవి మనం స్వామి మాటల్లోనే విందాము. ఓం నమ శివాయ స్వామి. హరహర మహాదేవ శంభో శంకర. నేను గత 23 years నుంచి శివదీక్ష ధరిస్తూ స్వామి ఓం నమ శివాయ 23 years నుంచి శివమాలలో ఉంటున్నాను. ప్రతిదీ జరగబోయేది స్వామి మనకు స్వప్నంలో చెప్తున్నారు. అదేవిధంగా జరుగుతున్నది. ప్రతి ఒక్క మానవుడికి ఏమి జరుగుతుందని చెప్పి స్వప్నంలో ప్రతిదీ కూడా మనకు అన్ని కార్యక్రమాలు మంచి జరగాలి స్వామితో ఓం నమ శివాయ అంటూ మనకు కష్టపడితేను ప్రతిదీ అనేది మనకు దేవుని నమ్ముకుంటే మనకు వచ్చే ప్రతి లాభము కనిపించకుండా వస్తుంది. మనకు లాభం అనేది, ఆ లాభాన్ని ఉన్నది మనము స్పందించాలి. స్వామివారిని దయతో మనము అన్నీ కూడా దగ్గర ఉండి మనము మన ఆలోచనల ప్రకారంగా మన దేవుణ్ణి స్మరిస్తే మనకు అన్ని కష్టాలు కూడా తొలగిపోతున్నాయి. స్వామి మాకు ప్రతి 23 years నుంచి సోమాలు ఉంటాయి. ప్రతి నిమిషంలో స్వామి వారు వచ్చి మన కళ్ళ ఏదైతే జరుగుతుందో చెప్తాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. స్వామి మీ వ్యాపారం, మీరు బిజీగా ఉంటారు, మనకి ఏది ప్రాబ్లం ఉన్నా కానీ, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్లో కూడా ఈ స్వామి వారు వెళ్ళలో మన దగ్గర ఉండి కాపాడుతూ ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా మనకి ఏ సంకల్పం వచ్చినా కానీ, వినాయక చవితి కానీ, శివరాత్రి కానివ్వండి, అన్నదానాలు కానివ్వండి, ఎక్కడ ఉన్నా కానీ అక్కడికి రావడం, అన్నదానాలు చేయడం అనేది నా యొక్క మనసా భాష అనేది ఓం నమ శివాయ అని చెప్పేసి హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ప్రతి కార్యక్రమానికి 1000 ఒకసారి లక్షలు కూడా అవుతున్నాయి. స్వామి మన సొంత కృషితో కష్టాల జీవితాన్ని నేను ఇవ్వగలుగుతున్నాను మన యొక్క భక్తులకి. ఓం నమ శివాయ. ఈ ఆధ్యాత్మికలో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ స్వామి మనకి శ్రీశైలంలో పశుపతినాథ ఆశ్రమము అను ఫస్ట్గా అందరికీ నిత్యాన్నదానము, గోశాల, ప్రతి ఒక్క భక్తులకి, శివస్వాములకు, పాదయాత్ర చేసే వాళ్ళకి అన్నదానము, గంగా, ఇవన్నీ సహకరించాలని ఆ శివయ్యని వెళ్ళలో నేను కోరుతూ ఉన్నాను. స్వామి ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో. శివభక్తులైనా కానీ ప్రతి